దిగారో నిజంగా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఏ ప్రభుత్వమైనా సరే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సో అప్పులు ఆస్తులు ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పులు తేవడం ఇదంతా కూడా సో తెచ్చినటువంటి అప్పులు దేనికి పెట్టారు, దేనికి వాడారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా లక్షల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. సో తెచ్చినటువంటి అప్పులు ఎటుపోయాయి, ఏమయ్యాయో కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అంటే సంక్షేమం పేరిట దాదాపుగా 124 సార్లు బటన్లు నొక్కి 2,74,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాల పేరిట ఈ డబ్బులు ఈ బటన్లు నొక్కి ఆయన పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి. మరి నొక్కిన డబ్బులన్నీ ఎటుపోయాయి, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి అనేది మాత్రం ఆ దేవుడికే తెలుసు అని చెప్పేసి ఇటు టీడీపీ నేతలు కూడా కూటమి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నొక్కింది బటన్ గోరంతా, సో కొట్టేసింది కొండంతా అనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఎందుకంటే సో ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అప్పుల విషయంలో ఏపీని పూర్తిగా ఆ పాపాలన్నీ కూడా వెంటాడుతున్నాయంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇటు వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలతో సరిపోని ఆదాయం కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే సో అది కూడా ప్రస్తుతం కనిపించట్లేదు అనే చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులు దేనికి పోయాయి, ఒక్క ప్రాజెక్టు లేదు, కనీసం ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించలే. సో రోడ్డు వేస్తేనన్నా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కొంచెం క్రయ విక్రయాలు లేదంటే ఇట్లాంటివి జరిగి కొనుగోలు శక్తి ఇవన్నీ కూడా జరిగి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా జరిగి కొంచెం డెవలప్ అయ్యి సో ఈ విధంగా డబ్బులు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ అట్లా ఏదీ వేయలేదు, రోడ్డు వేయలేదు, ఏ ప్రాజెక్టు కట్టలేదు. కానీ డబ్బులు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరిట వేల కోట్ల రూపాయలు వేశారు. మరి అవి ఎటుపోయాయి అనే చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల కారణంగా పూర్తిగా తప్పుల బాటలోనే ఆర్థిక వ్యవస్థ అంతా నడుస్తోంది అనే చర్చ. అప్పుల కారణంగా ఏడాదికి 75,000 కోట్ల వడ్డీకే పోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కావచ్చు, పెన్షన్లు కలిసి ఏడాదికి దాదాపు మరో 75,000 కోట్ల రూపాయలు వడ్డీలు తేవాల్సి వస్తోంది. సో అప్పులు తేవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అసలు వాయిదాల చెల్లింపులు కావచ్చు, జీతాలు, పెన్షన్లకు పూర్తిగా సరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం, సొంత ఆదాయం పెంచకుండా బటన్ నొక్కుడికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అలవాటు పడ్డారు, ఏ విధంగా చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రం పైన ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే చర్చ ఇంకోవైపు. ఎందుకంటే మళ్ళీ వచ్చేది నేను లేదు. సో ఇప్పుడు తెచ్చుకునే అప్పులు సో పూర్తిగా మనం ఈ విధంగా దాన్ని వాడుకొని అప్పులు సో ఏం చేశామో తెలియని పరిస్థితి. ఆ డబ్బంతా కూడా ఈ విధంగా చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వానికి మరి సో ఇబ్బందికరంగా పరిపాలన మారుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. లేదంటే సంక్షేమం అమలు చేయాలన్నా కానీ వాళ్ళకి కష్టతరంగా ఉంటుందనే ఆలోచనతో ఈ విధంగా చేశారా ఏంటి అనే చర్చ ఇంకోవైపు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా రాష్ట్రం పైన కక్ష కట్టారు, ఇంతలా అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. సో చేసినటువంటి అప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. సో చేసిన అప్పులు దేనికొక దానికి పూర్తిగా డెవలప్మెంట్కో దేనికో పెట్టాలి కదా. కానీ అక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అట్లాంటి పరిస్థితి కనిపించలేదనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆ విధంగా తయారు చేశారు, ఆ విధంగా సృష్టించారు. రాష్ట్రంలో ఆ విధంగా ఇబ్బందులు కలిగే విధంగా ఆయన చేశారనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్కే బాజీ గారు నమస్తే అండి. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, సార్ ఇప్పుడు అప్పులు అనేది నిజంగా అన్ని ప్రభుత్వాలు కూడా